నమస్తే స్వామీజీ. స్వయం అవగాహనతో సమాజానికి ఉపయోగం ఏంటి? స్వయం అవగాహనతో సమాజానికి ఉపయోగం ఏంటి అని ప్రశ్నించేవాడు ఎవరు? ఒక మనిషి, ఒక మానవుడు, ఒక నరుడు, ఒక వ్యక్తి. మనమందరం మానవులం. మన పద్ధతులు, మన ఆచారాలు మనకే ఉంటాయి. ప్రశ్నించేవాడు దేన్ని ప్రశ్నిస్తున్నాడు? మానవ సమాజ దృష్టిలో స్వయం అవగాహనతో ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు మానవ సమాజం అంటే ఏమంటే మనుషులు మాత్రమే వస్తారా? మానవ సమాజంలో మనతో పాటు ఉన్న భూమాత, ఆ భూమి నింగి నెల మధ్య ఉన్న భూమిలో పుట్టి పెరిగి ఇస్తాం. పంచభూతాలతో, వృక్షాలతో, జలచరాలు, అగ్ని, జలం, వాయువు, కణాలతో ఉంది. అంటే మానవ సమాజంతో పాటు విశ్వానికంతటికి ప్రయోజనం ఉందా లేదన్న ప్రశ్న తప్పకుండా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నేను ఉన్నానని నేనుకుంటుంది. అడిగేవాడికి ప్రయోజనం ఉండాలిగా. అడిగేవాడు ఒక మనిషి, ఒక మానవుడు, ఒక వ్యక్తి, ఓ పర్సన్. స్త్రీ, పురుషుడు, ఇంకోటి ప్రసక్తి లేదు. నేను ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? ఏ శ్రమ లేకుండా, ఏ కృషి లేకుండా, ఏ ప్రయత్నం లేకుండా పని అనేది ఉంటుందా? అంటే ఏ పని లేకుండా, ఎరుక లేకుండా ఏ పని అయినా చేసేవాడు ఉన్నారా? తెలివి లేకుండా ఏ పని చేసేవాళ్ళైనా ఉన్నారా? అంటే నీ లక్షణాలు లేకుండా ఏ పని చేయలేవు. కానీ ఏ పని లేకుండా అవగాహన ఉంది. ఎలాగంటే గుర్తించి గమనించి తెలుసుకోవటానికి ఏ పని కావాలి? నేను వెళ్తున్నాను, ఒక గుర్రం కనుగొంది. అరే గుర్రం గుర్తించి గమనించి తెలుసుకున్నాను. దానికి ఏమన్నా సాధన చేసావా? తపస్సు చేసావా? ఆస్తికత్వమా? నాస్తికత్వం లేదు కదా. సూర్యుడు ఉదయించాడు, రాత్రి అయింది, చీకటి పడింది. గుర్తించి గమనించి తెలుసుకుని నేను శబ్దంతో నేను ఉంది కదా, ఈ నేను ఉన్నానని నేనుకి పేరు ఎవరు పెట్టారు? అమ్మ పెట్టిందా? నాన్న పెట్టారా? సమాజం పెట్టారా? అలాగే నేను ఉన్నాను పంచభూతాలతో. ఆకాశానికి పేరు నేను పెట్టలేదు, నువ్వు పెట్టలేదు. అనాది నుంచి ఋషీశ్వరులు చనిపోయిన తర్వాత ఏమవుతాడనేటువంటి చింతంతో ఆ భయంతో గురి అయ్యి అసలు నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తాను, నా ధర్మం ఏంటి, ఈ మానవ ధర్మం ఏంటి అని బలు విధాలుగా ప్రశ్నలు వేస్తే ఇప్పటికి కూడా నాటి మానవుడే, నేటి మానవుడే, రేపుగా ఉన్న ఈ మానవుడికి కొన్ని కోట్ల క్వశ్చన్స్ ఏంటి? నేను ఎవడను. అది తత్వవేత్తలు కావచ్చు, భక్తులు కావచ్చు, యోగులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, చారకవాదులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, ప్రకృతి కావచ్చు. ప్రశ్నిస్తుంది ఎవరు? నేనే. నేనుంటేనే ప్రకృతి కదా. నేనుంటే మనసు, నేనుంటే బుద్ధి, నేనుంటే శరీరము, నేనుంటే కళ, మెలుకులు, నిద్ర. అంటే నేను ఉన్నది ఎలా ఉన్నది? గమనించే లక్ష్యంతో సాక్షిగా ఉన్నది. సహజంగా మిమ్మల్ని మీరు గమనిస్తున్నారు, మీ శరీరాన్ని గమనిస్తున్నారు, మీ మనసు చంచలత్వాన్ని గమనిస్తున్నారు, మీ శోషణ గమనిస్తున్నారు, అనారోగ్యాన్ని, అజ్ఞానాన్ని అన్నీ గమనిస్తున్నారుగా. అంటే గమనించే లక్షణం లేకుండా ఎవరు? మరి గమనించే లక్ష్యంతో గుర్తించే లక్ష్యం కూడా ఉందిగా, మెమరీ. అంటే స్వయం జ్ఞానంతో తెలుసుకుని, స్వయం జ్ఞాపకంతో గుర్తించి, స్వయం గమనిస్తూ స్వయంగా అనుకునేవాడిగా, భావించేవాడిగా, తలంచేవాడిగా నేను శబ్దంతో భావంతో నేను ఉన్నాను అని ఒక నేను. ఒక నేనేంటి? మన నిద్రపోయిన నేను వేరు, కళ్ళగా నేను వేరు, మెలుకుని నేను వేరు అనే భావన ఉంది కదా. కానీ మూడు అనుభవించింది ఎవరు? తానే. అంటే తనకు తానే నేను, మీరు, వారు, వీరు, ఆమె, అతడు. ఎవరికి వారే స్వయంగా నిద్రించుట, కళ్ళగంట, మేల్కొంట, స్వయంగా గుర్తించి గమనించే స్వయం అనుభవం ఉంది కదా. దేహం స్వయం అనుభవం, స్వానుభవంలో దేహం స్వయం అవగాహన ఉంది. అవగాహన అంటే ఏంటి? గుర్తించే లక్ష్యంతో, గమనించే లక్ష్యంతో, తెలిసిన లక్ష్యంతో, శబ్ద లక్ష్యంతో, కదిక లక్ష్యంతో అనుకునేవాడుగా నేను. ఆ అనుకునేవాడు ఎవరు? గమనించేవాడే. గమనించేవాడెవరు? తానే. అనుకునేవాడు తానే. శరీరంగా ఉంది తానే. అంటే తానే సర్వంగా ఉన్నాడు, తానే తనకు తానున్నాడు స్వయంగా. నేనున్నాను స్వయంగా, నేనున్నాను స్వయం అనుభవంతో.
నేను నన్ను స్వయం అవగాహనతో, నేను నన్ను స్వయం జ్ఞానంతో, స్వయం యుక్తితో, స్వయం గమనికతో, స్వయం అనుకుంటూ స్వయం ఉన్నది.